బండి ఆగిపోయిందమ్మా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? బండి ఏదైనా వస్తే ఎక్కిస్తాను. అమ్మా అన్నా, బండి రిపేర్ అయింది. ఈ అమ్మాయిని కాస్త ఇంట్లో దించేస్తారా? ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా? పొగరు పొగరు కొవ్వు కొవ్వు. ఎరా, ఈ చిత్తూరు ఏమైనా మీ అబ్బ సొత్తు అనుకున్నారా? కొట్టు పెట్టుకుని బతుకుతారులే అని కార్పొరేషన్ లో స్థలం ఇప్పిస్తే వ్యాపారం చేసామా, వద్దనుకుంటే పోయామా అని ఉండాలి. అది వదిలేసి రాత్రి ఇటుకలు దించి ఇళ్లు కడతావరండి. ఈ అబ్బా బాతేస్తాను. వదిలే అన్నా, రేపే నా కొడుకుల్ని తరిమేస్తాలే. ఏంటన్నా ఎమ్మెల్యే అయ్యుండి చెవులోంచి రక్తం వచ్చేలా కొడుతున్నావు? నేను ఈ ఊరికే బాబు ఎమ్మెల్యేని. సమస్య అంటూ వస్తే పాత పన్నీర్ స్వామినే. నేను వీళ్లలా ఎదుటి వాళ్ల స్థలాలు కబ్జా చేసి ఇల్లు కట్టిన వాడినే. ఓ 12 ఏళ్ల కుర్రాడు నా ప్రాణాలు కాపాడాడు. అప్పుడు మారాను. ఆ తర్వాతే సొంత ఊరికి ఏదైనా మంచి చేయాలనిపించింది. రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే 40% జనమే మంచోళ్లుగా ఉన్నారు. మిగతా 60% జనం అందరూ ఫ్రాడ్ అని తెలిసింది. ఇప్పుడు మన పని ఆ 60 నుంచి ఈ 40ని కాపాడమే. అన్నా, వీళ్ళంతా ఎలక్షన్ లో మన కోసం రంగంలో దిగి పనిచేసేవాళ్ళు. ఓటుకి నోటు చేసుకునే జనం ఉన్నంత వరకు ఈ చిత్తూరులో కుక్క గుర్తులో కుక్క నుంచున్నా గెలుస్తుందిరా. ఏమండి, ఏం మళ్ళా? ఒక నిమిషం లేరండి. మన పచారీ కొట్టతను మీతో ఏదో మాట్లాడాలంట. ఆయనెందుకు నీకు ఫోన్ చేశారు? చెప్పండి. ఆపరా, తిన్నగా గల్లపేట దగ్గర తీసుకెళ్లిపోయేలా ఉన్నావే. తాగుపోతున్నావే. 4 రోజుల నుంచి తాగి ఇక్కడే పడున్నాడు. ఇలాంటి వాళ్ళు కన్న కొడుకు చేతులు చెప్పు దెబ్బలు తింటే గానీ బాగుపడరు. మద్యం ప్రియులు తిట్టకండి అన్నా. వాటే న్యాయం. బారు మందైతే తాగుబోతేతలకి సపోర్ట్ చేస్తావా? తోలు ఒలిచేస్తాను. రారా రామూర్తి. ఏం రేష్మి కాక, ఇదిగో చూడు, 4000 పెట్టి అన్ని మాంసాలు తెచ్చాను. సాయంత్రం కల్లా గల్లపెట్లో 12,000 ఉండాలి. 3 రెట్లు ఎక్కువకి ఎలా అమ్మగల మూర్తి? నువ్వెలా పైకి వస్తావక్క? మటన్ లో బీఫ్ కలిపి, చికెన్ లో కాకి మాంసం కలిపి, తిరిగిపోయిన చెప్పు మొక్కలకి మసాలా పూసి ఇదేరా లివర్ ఫ్రై అని మన మందు బాబులకి ఇచ్చాయి. లొట్టలు వేసుకొని తిని పోతూ ఉంటారు. ఎంత తాగినా కై పక్కట్లేదేంట్రా? ఇది వజ్జల సరికా కల్తీ సరికా? ఎమ్మెల్యే పన్నీర్ బార్ అయితే ఎవడు ఏం అడగకూడదా? నేను అడుగుతాను రా. మధ్యమేషి ఇక్కడికి వచ్చామా, తాగామా, మందెక్కి వాంతి చేసుకున్నామా, పెళ్ళం చేతులు చెప్పు దెబ్బలు తిన్నామా, మళ్ళీ సోమవారం పనికి వెళ్లకుండా వచ్చి తాగామా, లివర్ దొబ్బి చచ్చామా అని ఉండాలి. ఇదేరా మీ తలరాత. ఈ అబ్బా గొంతు లేచిందో గొంతు మీద తొక్కుతా. అందరూ బాగా వినండి. పన్నీర్ అన్న బారకు వస్తే ఎవడైనా నోరు ముసుగు తాగాల్సిందే. అర్థమైందా? నోరు ముసుకుని ఎలా తాగాలన్నా? తాగరా. రత్నం లేచాడా? ఇంకా లేదు మూర్తి. వేసారన్నారా? బతికే ఉన్నావా? మొహం మీద ఎండ పడుతున్నా తెలియకుండా ఉచ్చ కూడా పోసుకోకుండా ఎవడైతే మూసుకొని పడుకుంటాడో వాడే అసలైన డ్రంకెడ్ బాయ్. ఏంట్రా ఇది? వైర్లు లేని కరెంటు స్తంభంలో పడున్నాడు. చూసావా? హాఫ్ కొని ఫుల్ గా తాగి సరిపోక క్వార్టర్ కొని అందులో హాఫ్ తాగి ఎలా ఫ్లాట్ అయిపోయాడు. రత్నంజీ, రత్నంజీ కింద పడిపోతున్నావు అన్నా. అది పడిపోతున్నా చెప్తున్నాను కదా. పడిపోయిందన్నా. చూసావా ఎలా పట్టుకున్నాడో? చూసావా? అది దేశంలో తినే తిండినైనా వేస్ట్ చేస్తారేమో గాని తాగే మందును మాత్రం ఎవ్వడు వేస్ట్ చేయడు. దానికి ఉదాహరణ మనోడే. రత్నం, సిఎంసీకి వెళ్తున్నాను, వెంటనే రా. నువ్వు రా, చెప్తాను. మంచి పనిలో చదువుకోవాలనే వేలూరు పని ఒకసారి అటు చూడు. ఏం జరిగింది మావయ్య? వాచి బాగుందమ్మా. బర్త్డేకి మా నాన్న గిఫ్ట్ గా ఇచ్చారంటే ఏం చేస్తున్నారంటే?
డాక్టర్ టెస్ట్ చేయడానికి దగ్గరికి వెళ్తేనే చెయ్యిని తోసేసేంతగా తన మనసు బాధించబడింది. ఎవడు మావయ్య వాడు? ముత్తుపాండి, వేలూరు పక్కన వార్డు కౌన్సిల్. వాడు చెట్టుకి చీర కట్టినా వదిలిపెట్టాడే. గతంలో పుత్తూరు కాలేజ్ పిల్లని 4 రోజులు క్వారీలో బంధించి ఉంచాడు. ఆ గడికి అప్పుడే స్కెచ్ చేసి ఉండాల్సింది. రత్నం, నువ్వు వాడిని లేపే చెప్తా, నీకోసం నేను సరెండర్ అవుతాను. ఏం చేద్దామో చెప్పు మావయ్య. వాణ్ణి చూడగానే ఈ అమ్మాయిని తలుచుకో. నీకోటి అనిపిస్తుంది, ఆ పని చెయ్యి. నేను చూసుకుంటాను. స్టేట్ కాని స్టేట్ వచ్చి నీ బుద్ధి చూపిస్తావా? దోలెక్కితే దాన్ని తీర్చుకోవడానికి నీ ఊర్లోనే సందులు గొంతులు ఉన్నాయి కదా, అలాంటి చోట్లకి వెళ్ళొచ్చు కదరా. అది వదిలేసి నీ కూతురు వయసులో ఉన్న ఓ అమ్మాయి మీద చెయ్యేస్తావరా, పోరం పోకేతావా? నీలాంటోళ్ళని నీ అబ్బా. రేయ్, వీడి కాలు నరుకుదామా లేదా ఒక అడుగు పైకి వెళ్ళి తాని నరుకుదామా? చేయి నరుకుదామా లేదా ఒక అడుగు పైకి వెళ్ళి వీడి మెడ నరుకుదామా? నీలాంటి వాళ్ళు దేని నరకనా? నమస్కారం సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ బీ సీటెడ్. కొంతకాలంగా తమిళనాడు బోర్డర్లో ఉన్న మన తెలుగు వాళ్ల స్థలాల్ని ఒక గ్యాంగ్ మోసం చేసి కబ్జా చేస్తున్నట్టు ఎన్నో అనానిమస్ పిటిషన్స్ వస్తున్నాయి. వాస్తవానికి బోర్డర్లో ఏం జరుగుతోంది? సార్, 1959లో తమిళనాడు నుండి తిరుపతిని ఆంధ్రాకి కేటాయించినప్పుడు ఎందరో ఆంధ్రుల స్థలాలు తమిళనాడు బార్డర్లో ఇరుక్కుపోయాయి. ఇతర స్టేట్లో ఆస్తులు ఉండడం వల్ల వాటిపై హక్కులు ఇంకా భద్రత ఆంధ్రులకు క్షీణిస్తూ వచ్చాయి. దీన్ని ఆసరాగా తీసుకుని తిరుతునిలో ఒక గ్రూప్ సగం ధరలకి నీచ ధరలకి బెదిరించి లాక్కుంటున్నారు. ఎవరా గ్రూప్? ఆ డీటెయిల్స్ తెలిసిన వేలూరు డిస్ట్రిక్ట్ లో తహసీల్దార్ గా చేసి రిటైర్ అయిన మిస్టర్ శ్రీనివాస్ అయ్యర్ వచ్చారు. నమస్కారం. 25 ఏళ్లకు ముందు అమెరికాలో సెటిల్ అయిన ఒక ఎన్ఆర్ఐకి ఆంబూర్లో 80 ఎకరాల స్థలం ఉండేది. ఆయనకి 3 కొడుకులు. వాళ్ళు 3 కూడా అమెరికాలో సెటిల్ అయిపోయారు. తమిళనాడు, ఆంధ్రాకి చెందిన ధర్మలింగం, కేశవ, పురుషోత్తం అనే 3 వాళ్ల పేరున ఓ డూప్లికేట్ ఐడి తయారు చేసి ఆ స్థలాన్ని 32 కోట్లకి అమ్మేసి ఏళ్లగిరి నుంచి తిరుపతికొచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళు 3 ఈ ల్యాండ్ గ్రాబింగ్ మొత్తానికి కారణం. శరవణ కుమార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వీళ్లకి ఫుల్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళ పేర్లేంటి? రాజలింగం, సుందరలింగం, ఈశ్వరలింగం. இப்போ లింగం బ్రదర్స్ అంటేనే తిరుతనిలో పెరియ ఆளுங்க. స్వామి అన్నయ్యంగా కక్కూసులో இருக்காரு. ఫుల్ టైం అక్కడేనా? అన్నా, அரக்கோணம்ல இருந்து రిజిస్టర్ ఫోన్ పన్నారు. ఒక రేణుగుంట పార్టీ 60 ఎకరాలు కబ్జా చేశాం కదా, దాన్ని ఇమీడియట్ గా రిజిస్టర్ చేయమంటున్నాడు. ఆ సర్వే నెంబర్ లో ల్యాండ్ వాల్యూ పెరగబోతోందట. వెంటనే అరేంజ్ చేయమని. అన్నా, మధురైలో இருந்து అమ్మ ఫోన్ పడినాங்க. పెద్ద పాప ఫ్రెండ్స్ తో సింగపూర్ వెళ్ళాలంట. వెంటనే టికెట్లు వేయమన్నారన్నా. సరేనా? ఏయ్ సుందరం, అన్నా, బిల్డింగ్ వేల ఎదు వరకు వందరికి ఇంకో 10 days లో అయిపోతుందన్నా. అన్నా ஒரு ప్రాబ్లం అన్నా. చిన్న ప్రాబ్లమా పెరియ ప్రాబ్లమా? ఎండగా ఉంది, కార్లో ఎవ్వరు సెలవు పడిన తెలియమా? ఎంతమందికి సమాధానం చెప్పానో తెలియమా? ఇప్పుడు నువ్వు చేసిన చిన్న తప్పు ఎవళ్ళ పెరియ ప్రశ్న తెలియమా? సర్వేర్ పోయాడు. పోయాడా? ఇంతసేపు నేను శవంతో మాట్లాడుతున్నానా? ముందే చెప్పొచ్చు కదరా. నేను
ఆత్రం వచ్చినా మూత్రం వచ్చినా ఆపుకోలేను. ఇది సెన్సిటివ్ విషయం, ఓపిక్గానే డీల్ చేయాలి మనం. అంతటికి తహసీల్దార్ విఓ ఆర్డీఓ మీరే బాధ్యులు. ఒకరోజు టైం ఇస్తా, అంత సరి చేసేయాలి. ఇలా నా వర్తలు కూడా ప్రాణాలతో ఉండరు.